నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో చాలా సంస్థలు ఇంటి నుంచే పని చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఆఫీసులో పనికి ఇంటిలో చేసే పనికి చాలా తేడా ఉంటుంది. ఆఫీస్ అంటే అన్ని సమయానికి తగ్గట్టుగా ప్రతి పని జరుగుతుంది. కానీ ఇంటిలోనే పని అనగానే కొంచెం నిర్లక్ష్యం వహించే ప్రమాదం ఉంది. ఒకవైపు సహజంగా ఉండే ఇంటి పనులు, మరోవైపు పిల్లలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఉంటే పని సజావుగా సాగదు. ఇంట్లోనే కదా సాఫీగా చేసుకోవచ్చులే అన్న భావన కూడా పనిని ముందుకు కదలలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అటు కుటుంబం ఇటు ఉద్యోగం రెండూ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉంటుంది. ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేసే మహిళలు కొన్ని నియమాలు పాటిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో తర్వాత తెలుసుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూడండి. నమస్కారం, దిశాలి కార్యక్రమానికి స్వాగతం. సక్లు ఈరోజు మనతో పాటు ఉన్నారు కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. మరి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కి సంబంధించి ఈ రోజు మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే సంయుక్త. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి మా సకులకి ఈ రోజు సెల్ఫ్ డిఫెన్స్ లో ఎటువంటి టెక్నిక్స్ ఈ రోజు నేర్పిస్తున్నారు? ఈ రోజు ఎలా అంటే కిడ్నాపింగ్స్ అనుకున్నాం, లేదా దొంగల్లాగా వచ్చి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు రివాల్వర్ ఉంది, దానికి లైసెన్స్ లేకుండానే అన్అఫిషియల్ గా చాలా మంది వాడుతున్నారు. అవును, మనకు తెలిసి లైసెన్స్ ఉంటేనే యూజ్ చేయాలి. కానీ అలా కాకుండా రివాల్వర్ యూజ్ చేస్తూ ఇంట్లో దాడి చేయడం గానీ, బయట ఎక్కడైనా సింగిల్ గా ఉన్న అమ్మాయిల్ని వెపన్ చూపించేసి కిడ్నాప్ చేయడం గానీ అలాంటివి జరుగుతున్నాయి. దానిలో భాగంగా అలా నిజంగా రివాల్వర్ చూపించి మిమ్మల్ని బెదిరిస్తే ఎలా తప్పించుకోవాలి, అతన్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి, ఆ రివాల్వర్ ని ఎలా రిలీజ్ చేసుకోవాలి. ఓహో, ఓకే. మన చేతిలోకి రివాల్వర్ వచ్చిందంటే అవతల వాడు భయపడతాడు. హ్యాపీ కదా. అతని దగ్గర ఉన్న వెపన్ ని మనం రిలీజ్ చేసుకున్నామంటే అదే మెయిన్ టెక్నిక్. ఎలా చేసుకోవాలో. ఓకే. సో మొత్తానికి వేరే వేరే కన్నా చేతిలో వెపన్స్ ఉంటే మాత్రం చాలా భయపడిపోతారు. చాలా అస్సలు ఇంకా చెప్పలేము. అసలు వాళ్ళు ఇంకా ఏమీ చేయడానికి కూడా ధైర్యం చాలదు. అవును. కానీ రివాల్వర్ ఉన్నా అతను రియల్ గా షూట్ చేసినా కూడా మనకేం కాకుండా ఈజీగా తప్పించుకోవచ్చు మీరు ధైర్యంతో ఎదుర్కొంటే. ఓకే. సో మరి చేతిలో వెపన్ చూపెట్టి బెదిరించినప్పుడు మనం దాని నుంచి ఎలా బయటపడాలి, ఆ వెపన్ ని మన చేతిలోకి ఎలా రప్పించుకోవచ్చు అనేది కూడా ఈ రోజు చూపించబోతున్నారు, అంతేనా? సో మరి స్టార్ట్ చేద్దాం. చూడు, ఇప్పుడు మనం వెపన్ వచ్చి బెదిరించినప్పుడు ఎలాగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్తున్నారు, రండి ముందుకి. వెపన్ చూపెట్టారు, చూపిస్తే ఏం చేస్తాం? నగలు తీయమని అడుగుతున్నాడు. ఏం చేస్తాం? భయపడతాం. ఆటోమేటిక్ గా హ్యాండ్స్ భయపడిపోయి నగలు తీయడానికి ట్రై చేస్తాం. తీయాలి కదా, లేదంటే కాల్ చేస్తాడు. ఆ తీస్తూనే మనకు ఐడియా రావాలి. ఆ తీసే టైంలో మనం ఏమైనా తప్పించుకోగలమా? ఈ టెక్నిక్ తెలిసి ఉంటే ఈజీగా తప్పించుకోగలం. ఎలా తీస్తున్న ట్యాక్స్ చేస్తూ ఈ లెఫ్ట్ హ్యాండ్ తో బ్లాక్ పైకి ఫోర్స్ గా నువ్వు ఇట్లా తీస్తున్నావు, ఇక్కడ నుంచి ఉన్నావు, భయం ఎంత భయపడతావు దాన్ని చూసి, నువ్వు తీసిస్తున్నావు, ఫోర్స్ గా పైకి లేపాలి. రియల్ గా షూట్ చేసినా కూడా పైకి మిస్ఫైర్ అవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. వెంటనే రిస్ట్ క్యాచ్, అంతే. ఇప్పుడు సగం దొరికిపోయినట్టు, ఈయన సగం ఆల్రెడీ సగం దొరికిపోయాడు. ఇప్పుడు స్టెప్ ఫార్వర్డ్ ముందుకు వస్తూ ఈ ఎల్బోలో హ్యాండ్ పెట్టి ఫోర్స్ పెట్టి అట్లా బెండ్ చేసేయాలి. ఇప్పుడు చూడు, అదిగో ఇంకెట్లా ఉంది, పూర్తిగా మనకి 100% మన కంట్రోల్లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఈజీగా ఈ వెపన్ ని మనం రిలీజ్ చేసుకుంటాం. మన నగలు మన దగ్గరే ఉన్నాయి, ఈ వెపన్ మన దగ్గర ఉంది. ఫోర్స్ గా ఎల్బోతో అటాక్, వీపులో పెట్టి కొట్టేసాయి కిందకి, ఆయన కింద పడిపోతాడు. ఇప్పుడు నీ దగ్గర వెపన్ ఉంది కాబట్టి అతను ఏమీ చేయలేడు, నువ్వు చూపిస్తావు. అర్థమైంది కదా. దీనికి కొంచెం అలర్ట్ గా జాగ్రత్తగా ఉండాలి. భయపడతా ఉంటే చేయలేవు. భయం లోపల ఉండాలి, బయటకు కనిపించకూడదు. అతను భయపడుతున్నావు అని అర్థమైతే ఆల్రెడీ షూట్ చేసేస్తాడు. ఎందుకు? అతను చాలా ధైర్యంగా ఉంటాడు, నా చేతిలో వెపన్ ఉంది, ఇవేం చేయలేదు. ఎప్పుడైతే నువ్వు బ్లాక్ చేసుకుని అతను హ్యాండ్ పట్టుకున్నావో అతను ఫంక్ అవుతాడు. అప్పుడు ఈజీగా మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. చూసా కదా సంయుక్త, ఇప్పుడు మనం ఎదురుగా వచ్చి రివాల్వర్ పెడితే ఎంత జాగ్రత్తగా ఎలా తప్పించుకోవాలి. ఎదురుగా ఉంది, కొంచెం పర్వాలేదు, మనకు కనిపిస్తుంది మూవ్మెంట్ ఏ ప్లేస్ లో ఉంది. మనం నగలు తీస్తున్నట్టుగానే తీస్తూనే వెంటనే బ్లాక్ చేసి తప్పించుకోవడం అనేది. రియల్ గా షూట్ చేసినా ఏం కాదు. ఇప్పుడు వెనక నుంచి వస్తే వెనక ఎక్కువ 90% బ్యాక్ నుంచే పెడుతూ ఉంటారు. పాయింట్ బ్లాక్ గానీ బ్యాక్ వీపులో గానీ పెట్టేసి కిడ్నాప్ చేయడానికి గానీ వెనక నుంచి వస్తారు. అప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తప్పించుకుంటే రియల్ గా షూట్ చేసినా కూడా మిస్ఫైర్ అవుతుంది, మనం తప్పించుకుంటాం. సో ఇప్పుడు ఫ్రంట్ నుంచి బెదిరిస్తున్నప్పుడు ఏం చేయాలో చూపించారు. ఇప్పుడు వెనక నుంచి వెపన్ పెడితే ఏం చేస్తాం చూద్దాం. ఓకేనా, రండి. చూడు సంయుక్త, వెనక నుంచి పెట్టినప్పుడు కామన్ మనం హ్యాండ్ రైజ్ చేస్తాం, అంతే, బెండ్ అయిపోయినట్టు.
అలాంటి మూమెంట్ లోనే జస్ట్ మనం 2 అడుగులు ముందుకు వెళ్తున్నట్టుగానే కొంచెం బాడీ టక్కుని చూడు, ఇలా ఉన్నాం కదా, జర్క్ ఆ మూమెంట్ చూడు ఒకసారి, స్టిఫ్ గా పెట్టండి. స్టిఫ్ ఇలా పెట్టినప్పుడు జస్ట్ ఏం చేస్తున్నాం, మన వీపుని ఈ ఉన్న బాడీని కొంచెం టర్న్ చేస్తున్నాం చూడండి. ఇట్లా ఇలా వెళ్తూ రైట్ లెగ్ వెనక్కి వస్తుంది, లాక్. ఎలా ఉంది ఇక్కడ చూడు, ఇక్కడ రియల్ గా షూట్ చేసినా మిస్ ఫైర్ అవుతుంది. ఈ హ్యాండ్ క్యాచ్ చేశాను ఇక్కడ, నేను గట్టిగా ఇలా అన్నానంటే బ్రేక్ అయిపోతుంది కదా. ఆపోజిట్ డైరెక్షన్ హ్యాండ్ ఇక్కడ, ఈ షోల్డర్ లో హ్యాండ్ ఉంది, ఇది ఇక్కడ ఉంది. బ్రేక్ ఈజీగా బ్రేక్ అవుతుంది, ప్లస్ వెపన్ మన కంట్రోల్లో తీసుకోవచ్చు. ఈజీగా ఇతను బెండ్ చేస్తాం, రిస్ట్ క్యాచ్ చేసుకుంటాం, వెపన్ తీసుకోవచ్చు, లేదా మన బ్యాగ్ లెగ్ తో అతని ఫేస్ లో గానీ బాడీలో ఎక్కడైనా సరే అటాక్. అంతే, నెక్ దగ్గర కానీ ఎక్కడైనా పడిందిరా అంటే ఈజీగా మనం తీసేసుకుంటాం. ఇతను ఇంకేం లేదు, ఫుల్ మన కంట్రోల్లో. ఆయన హ్యాండ్స్ అప్ చేస్తాడు ఇప్పుడు ఇట్లా. ఓకే కదా, వెపన్ ని జస్ట్ జర్క్ ఇచ్చి మనం బాడీ టర్న్ చేసి మన కంట్రోల్లో తెచ్చుకున్నాం. సింపుల్ టెక్నిక్ ఇది, చాలా అసలు ఏం చేయాలో అర్థం కాదు మామూలుగా. నిజంగా అండి, చాలా చక్కగా చాలా సింపుల్ గా ఉంది. సో వెనక నుంచి వెపన్ పెట్టినా లేదా ఫ్రంట్ నుంచి పెట్టినా కూడా చక్కగా ఈజీగా తప్పించుకోవచ్చు. అవునవును, ఒకవేళ ఫైర్ చేసినా కూడా మనకి తగిలే అవకాశం లేకుండా తప్పించుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చేయాలి. ఓకే, ఈజీ, చూసావు కదా, సింపుల్ కాబట్టి. ఎందుకంటే మీరు సంయుక్త చేసింది అంటే కూడా మీరేమనుకుంటారు, సకులు ఈజీగా వాళ్ళు కూడా చేస్తే మనం ఎందుకు చేయలేము అని మీకు ధైర్యం వస్తుంది. అందుకే తనతో చేస్తున్నాను. చూడండి, సేమ్ టెక్నిక్. చూడు సంయుక్త, ఇటు టర్న్ అవును, మామూలు క్యాజువల్ గా వెళ్తున్నాం. వెళ్తుంటే బ్యాక్ నుంచి వచ్చి వెపన్ ఇలా పెట్టేసినప్పుడు ఏం చేయాలి? కామన్ భయపడిపోతాం ఇంకా కదా, ఏం చేయాలో అర్థం కాదు. జస్ట్ నువ్వు రైట్ కి కొంచెం రైట్ లెగ్ ని వెనక్కి పెట్టుకుంటూ రైట్ కి టర్న్ అవుతూ ఈ హ్యాండ్ కింద నుంచి లాక్ చేసుకోవాలి. అది విత్ ఇన్ సెకండ్ లో అయిపోవాలన్నమాట. ఇట్లా ఈ హ్యాండ్ ఇక్కడికి వచ్చేయాలి. జర్క్ ఎట్లా అంటే అది ఒక జర్క్ లాగా ఇట్లా వచ్చేసేయాలి. ఇంకొకసారి ఇలా ఉన్నావు, పెట్టండి. అది ఇంకంతే, అలా ఉన్నావు. తక్కువ నువ్వు రైట్ టర్న్ అవడం, లాక్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే. ఇది ఈ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఫోర్స్ గా పెట్టి ఉంచాలి, గట్టిగా ఉంచండి. అంతే అంతే అంతే. ఇప్పుడు ఆ లెగ్ తో అతని ఫేస్ లో కొట్టడం. నెక్స్ట్ ఈ రివాల్వర్ ని రిలీజ్ చేసుకోవడం, నీ హ్యాండ్ కి తెచ్చుకోవడం. అంతే. ఇంకో ఇక్కడ పెయిన్ వచ్చింది కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ స్ట్రోక్ పడింది కాబట్టి వదిలేస్తాడు. మామూలుగా అయితే వదలరు కదా. చూడు సంయుక్త, ఎలా అనిపించింది? నిజంగా చాలా చాలా సింపుల్ గా ఉందండి. దీనికోసం బుర్ర పెట్టి బాగా ఆలోచించి అలాంటి టెక్నిక్స్ ఏమీ లేకుండా చాలా ఈజీగా, ఇది అమ్మాయిలకి కాదండి అబ్బాయిలకి కూడా, టీనేజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కిడ్నాప్లు కానివ్వండి, లేదంటే ఏమైనా డబ్బుల కోసం, బంగారం కోసం బెదిరిస్తూ ఉంటారు. ముఖ్యంగా వెనక నుంచి ఎక్కువగా బెదిరిస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ మనిషి నిస్సహాయ స్థితిలో ఉంటాడు వెనక నుంచి బెదిరించినప్పుడు. సడన్ గా. సో నిజంగా చాలా మంచి టెక్నిక్ అండి. ఈ రోజు ఆ టార్గెట్ ని మిస్ చేయటమే మన ఉద్దేశం. జస్ట్ ఇప్పుడు అతను పెట్టాడు, రివాల్వర్ షూట్ చేస్తాడు, ఆ టార్గెట్ మిస్ చేసామంటే మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు రియల్ గా షూట్ చేసినా కూడా ఏం కాదు, మిస్ ఫైర్ అవుతుంది. ఆ ధైర్యం అనేది ఉండాలి. కామన్ భయపడడం అనేది, కానీ తేరుకుని మీరు అలా తప్పించుకోవడానికి ట్రై చేస్తే చాలా బాగుంటది ఇంకా. ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఇంత మంచి టెక్నిక్ ఈ రోజు ముందు నుంచి ఇంకా వెనక నుంచి 2 రకాలుగా మనల్ని ముట్టడి చేసినప్పుడు ఎలా తప్పించుకోవాలనేది ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సకులు చూసారు కదండి, ఇది ఈనాటి దిశాలి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆఫీస్ లో ఉద్యోగం చేయటం సులువుగానే ఉంటుంది, కానీ ఇంట్లో అనగానే అంత తొందరగా ఏకాగ్రత కుదరదు. బయటకు వెళ్లి చేసినంత ఉత్సాహం కూడా ఉండదు. ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేసే మహిళలు ఆఫీస్ పనిని ప్రణాళికబద్ధంగా విభజించుకుంటే సులభంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఇంటి పనిని ఆఫీస్ పనిని రెండూ కలిపివేసి అలగా పులగం చేయకుండా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. అంటే సమయం కుదిరినప్పుడు కొంచెం కొంచెం పని చేస్తున్నట్టు కాకుండా పనికి ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవాలి. ఉద్యోగం కోసం ఒక నిర్ణీత సమయం పెట్టుకోవాలి. ఏ పనులు చేయాలి, ఎంత సమయంలోని వాటిని పూర్తి చేయాలనే ప్రణాళిక స్పష్టంగా ఉండాలి. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుటి మన కార్యక్రమంలో ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. సకులు రాసిన సమస్యలకు వారు చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీలక్ష్మి గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? మనకు ఒక సఖీ లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. నమస్కారం, నా పేరు ఇందిర. నేను గాజువాక్ నుంచి రాస్తున్నాను. నాకు ఒక కూతురు ఉంది. తనకి 16 సంవత్సరాలు. ఈ మధ్య తనలో కొన్ని మార్పులు గమనిస్తున్నాను. మాతో పెద్దగా మాట్లాడటం లేదు. ఎప్పుడూ ఫ్రెండ్స్తో ఉండటానికి ఇష్టపడుతుంది. ఈ మధ్య తన చేతిపైన బ్లేడ్తో కోసుకున్నట్టు కొన్ని మార్క్స్ చూశాను. అడిగితే ఏమీ చెప్పట్లేదు.
నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకు ఒక మంచి సలహా ఇవ్వండి అని రాశారండి. ఎక్కువ ఈ వయసులోనే ఎందుకంటే అంటే మనం చాలా చేంజెస్ చూస్తాం, మేబీ ఎందుకని అంటారు? అసలు ఎందుకు ఈ వయసులో అవుతుంది అన్నది ఫస్ట్ ఏంటంటే నార్మల్ నుంచి అబ్నార్మల్ దాకా చెప్తాను. ఈ వయసు అడాలసెన్స్ అంటే ఈ 16 years వయసు ఎలాంటిదంటే ఇక్కడ వాళ్ళు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు. ఇటు వాళ్ళు అన్నీ ఇండిపెండెన్స్ కావాలంటారు కానీ బాధ్యత తీసుకుని మెచ్యూరిటీ ఉండదు. కాబట్టి ఆ టైంలో హార్మోన్లు మారుతూ ఉంటాయి, బాడీ మారుతూ ఉంటుంది. సో వాళ్ళు ఒక హ్యూమన్ బీయింగ్ అని, వాళ్ళు అందంగా ఉంటారని, వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారని, నలుగురు ఫ్రెండ్స్ ఏంటి తన గురించి ఏమనుకుంటున్నారు అని ఇలాంటి రకరకాల ఆలోచనలు రావడం సహజం ఈ వయసులో. దానివల్ల కొన్ని మార్పులు స్టార్ట్ అవుతాయి. మార్పులు స్టార్ట్ అయ్యి ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టైంలో ఇన్ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్ చాలా ఉంటుంది. ఫస్ట్ అమ్మ తల్లిది బాగా ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది, కొన్నాళ్ళు టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ టీనేజ్ వచ్చేసరికి మాత్రం ఎక్కువగా ఫ్రెండ్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగా పడుతుంది. కాబట్టి వాళ్ళలో ఉండడము, వాళ్ళతో అట్రాక్టివ్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్ అనేది, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, పేరెంట్స్ కమ్యూనికేషన్ కొంచెం తగ్గుతుంది. అయినా కూడా ఎక్స్ట్రీమ్గా ఈ బిహేవియర్ ఉంటే మాత్రం అది అబ్నార్మాలిటీ కింద రావచ్చు. ఇదేమైనా వ్యాధాన్ని మనం చూసుకోవాలి. సో వీళ్ళు ఏంటంటే పాప చిన్నప్పుడు గురించి ఏమీ రాయలేదు. అంటే వాళ్ళు తను ఎలాగ మొండిగా ఉండేదా, తన ఇష్టం ప్రకారమే ఉండేదా, తను అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు ఎలాగ రియాక్ట్ అయ్యేవారు, ఇవన్నీ మనకి తెలియదు. కానీ ఆవిడ సిగ్నిఫికెంట్గా ఒకటి రాశారు ఏంటంటే లెటర్లో, బ్లేడ్తో కట్ చేసుకున్న మార్క్స్ చాలా ఉన్నాయని. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాళ్ళు ఎక్కువ టైం ఫ్రెండ్స్ స్పెండ్ చేస్తున్నది, మాతో తక్కువ చేస్తున్నదంటే ఇది మన నార్మల్లే, పర్వాలేదు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఇలాగా తనలో తను హార్మ్ చేసుకుంటున్నది అంటే మాత్రం వేరే ఏమైనా వ్యాధులు ఉన్నాయా అన్నది మాత్రం ఆలోచించాలండి. మోస్ట్ కామన్ ఏంటంటే ఈ టైంలో తన పర్సనాలిటీ అనేది బయటకు వస్తూ ఉంటుంది. పర్సనాలిటీ అంటే ఏంటి, మనలో ఉన్న క్యారెక్టర్ అనమాట. సో కొంతమంది కోపిస్టులు ఉంటారు, కొంతమంది లైట్గా తీసుకుంటారు, కొంతమంది చిరాకు పడతారు. సో అలాగే ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఎలా వస్తుందంటే వీళ్ళకి ఇమోషన్స్ మీద కంట్రోల్ ఉండదు. సో వీలాంటి పిల్లలు మీరు చూస్తారు ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ అనేది ఒకళ్ళతో చేసుకొని పర్మనెంట్గా ఉండదు. ఒకళ్ళతో చాలా ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళు చిన్న మాట అనిగానే వాళ్ళ మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటారు. సో దిస్ ఈజ్ ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ అంటాం దీనికి. అలాగే వాళ్ళలో ఏంటంటే ఒక ఫీలింగ్ ఆఫ్ ఫ్రస్ట్రేషను, బోర్డము, ఎప్పుడు బోర్ కొడుతున్నది, ఒక ఎక్సైటింగ్ ఏదో చేయాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఎక్కువ ఉండొచ్చు. రిస్క్ టేకింగ్ ఈ వయసులో ఏంటి, బాయ్స్ అయితే స్పీడ్గా డ్రైవ్ చేయడం, గర్ల్స్ అయితే ఇండిస్క్రిమినేట్గా బాయ్ ఫ్రెండ్స్ చేసుకోవడం, ఇవాళ వీడు రేపు వాడు అలాగా ఎక్కువగా అవ్వడము, దాని తర్వాత డ్రగ్స్ ఎక్స్పెరిమెంట్ చేయడము, ఇవన్నీ ఒక ఎక్స్ట్రీమ్. అదే కాకుండా ఇంపార్టెంట్గా వీళ్ళలో చూసింది ఏంటంటే సెల్ఫ్ హార్మ్ బిహేవియర్. సెల్ఫ్ హార్మ్ అంటే ఏంటి, వాళ్ళని వాళ్ళు నష్టపరుచుకోవడం. ఎలా చేస్తారు, ఇలా కట్టింగ్ ఈజ్ మోస్ట్ కామన్ అనమాట. బ్లేడ్తో కానీ నైఫ్తో కానీ చేతుల మీద కట్ చేసుకోవడం. ఆ పిల్లలకి మేము స్టడీ చేసి అడిగినప్పుడు ఎందుకు కట్ చేసుకుంటున్నావు, చనిపోవాలి ఉందా అంటే చనిపోయే ఉద్దేశం అయితే కాదు, కానీ నాలో ఎంత ఇమోషనల్ పెయిన్ ఉందంటే, మానసికంగా ఒత్తిడి ఎంత ఉందంటే నాకు అది కంట్రోల్ అవ్వక ఇలాగ నన్ను కట్ చేసుకుంటే ఆ ఫిజికల్ పెయిన్ అనేది, శారీరకంగా పడిన బాధ ఈ మనసులో ఉన్న బాధను తగ్గిస్తున్నది అని చాలామంది చెప్తారు. సో మనం లెటర్లో చూసుకున్నట్టయితే పేరెంట్స్ కూడా ఏదైనా అడిగితే తను ఏం చెప్పట్లేదు అని కూడా ఒక మెన్షన్ చేశారు. అంటే మేబీ వీళ్ళ బిహేవియర్లో కూడా ఏదైనా చేంజెస్ రావాలంటారా? అంటే వాళ్ళు ఆ అమ్మాయిని ఏ రకంగా చేరదీయాలి అనే దాంట్లో కూడా ఏమైనా చేంజెస్ చూడొచ్చు అంటారా? తప్పకుండా ఉండాలి. చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మోస్ట్ పేరెంట్స్ ఈ మాట ఆలోచించరండి. వాళ్ళు ఎప్పుడు మన పిల్లలు మారటం లేదని అనుకుంటారు, కానీ మనం ఎలా మారాలి వీళ్ళని మన దగ్గర తీసుకోవడానికి అన్నది మాత్రం చాలా తక్కువ పేరెంట్స్ ఆలోచిస్తారు. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకి ఫ్యాషన్ చేయాలని ఉంటుంది. మన చిన్నప్పుడు లిప్స్టిక్లు పెట్టుకోవడము, మేకప్ రాసుకోవడం తప్పే ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇది కామన్. ఈ మధ్యన సెల్ ఫోన్లు పిల్లలు ప్రతి చైల్డ్ వాడుతున్నారు. సో మా చిన్నప్పుడు మేము వాడలేదు కాబట్టి నీకు ఇప్పుడు ఇవ్వము అనే పరిస్థితులు లేవు. అలానే ప్రతి చైల్డ్కి నేను ఇమ్మని అంటలేదు, కానీ ఒక మిడిల్ గ్రౌండ్ ఏమైనా ఉందా, వాళ్ళ మాట కాదు మన మాట కాదు, వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ ప్రాబ్లం నన్ను ఎలా సాల్వ్ చేయాలని తెలుసుకోవడంలో తప్పులేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఏమో ట్రెడిషనల్గా ఉంటుంది, డాటర్కి ఏమో ఇది మోడర్న్ డ్రెస్సులు వేసుకోవద్దని తిడుతుంది. కానీ ఆ పాపకి ఉన్న ప్రతి ఫ్రెండ్ 10 మంది ఉంటే 10 మందిలో 10 మంది కూడా వాళ్ళు మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటున్నారు అనుకోండి, తనకు అక్కడ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అవుతుంది. తను ఇది మామూలుగా ట్రెడిషనల్గా వెళ్తుంటే మిగతా వాళ్ళందరూ తనకి హేళన చేయొచ్చు, దానివల్ల తను బాధపడచ్చు. సో అది సపోర్ట్ అన్నది పేరెంట్స్ నుంచి రావాలి. సో అక్కడ ఏమైనా మిడిల్ గ్రౌండ్ ఉందా, మనకి ఇష్టం ఉన్నట్టు తనకి ఇష్టం ఉన్నట్టు తనకేమైనా మన థాట్ ప్రాసెస్ మార్చుకోవచ్చా అన్నది ప్రతి పేరెంట్ ఆలోచించాలండి. ఇప్పుడు పేరెంట్స్ వ్యూ పాయింట్ కూడా చూస్తే ఏంటంటే
పిల్లలు పెద్దగా అయిపోతున్నారు కానీ వాళ్ళు మొత్తం బాధ్యత రాలేదు, మొత్తం మెచ్యూరిటీ రాలేదని పేరెంట్స్ భయం. కాబట్టి వాళ్ళు ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. అది ఒకంతటికి చాలా కరెక్ట్. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, అమ్మాయిలకి బయటికి వెళ్ళడం వదలడం ఇవన్నీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక లైఫ్, తన లైఫ్ మన లైఫ్ కన్నా చాలా డిఫరెంట్. తన లైఫ్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్, సొసైటీని లో కలిసి ఉండడానికి తనకి కావాల్సిన కొన్ని సదుపాయాలు ఉండాలి. అది మనం మొండిగా వద్దు అనకుండా తనకి ఎలా ప్రొవైడ్ చేయొచ్చు, మన ప్రిన్సిపల్స్ బ్రేక్ చేయకుండా తను ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అన్నది కూడా ప్రతి పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అండి. సో ఏ రోజు మనము పిల్లలతో మాట్లాడగలుగుతాం, ఇక ఫ్రీగా ఎప్పుడు మాట్లాడగలుగుతామో వాళ్ళు కూడా మనలో కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చి ఈ 2-way కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన ఇక్కడ ప్రాబ్లమ్ చూస్తుంటే పేరెంట్స్తో కమ్యూనికేట్ అవ్వట్లేదు అన్నదే ఒక ఇష్యూ కాదు. దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే తను బ్లేడ్తో కోసుకుంటుంది అన్నది కూడా మనం కొంచెం సీరియస్గా తీసుకోవాలి. అసలు అది ఎందుకు చేస్తుంది అంటారు, దానికైనా ట్రీట్మెంట్ తీసుకోవాలంటారా? సో ఎందుకు చేస్తున్నారు అన్నది చాలా రీజన్స్ ఉంటాయండి. అదొక సిమ్టమ్, ఎన్నో వ్యాధులకు అదొక సిమ్టమ్ అయి ఉండొచ్చు. మోస్ట్ కామన్ డిప్రెషన్ అనేది పిల్లల్లో అవ్వచ్చు. రెండోది ఇమిటేషన్, పక్క పిల్లల్ని చూసి ఇది ఎలా ఉంటుందో అని ఎక్స్పెరిమెంట్లు కొంతమంది చేయొచ్చు, అది చాలా రేర్ అనుకోండి. ఇంకోటి పర్సనాలిటీ, బార్డర్ లైన్ పర్సనాలిటీ అంటాం. అంటే ఇది ఒక హ్యాబిట్ అయిపోతుంది అనమాట, వాళ్ళ నేచర్లో ఒక భాగం లాగా అవ్వచ్చు. అంటే ఒత్తిడి ఎలాగా వాళ్ళు ఫేస్ చేయాలి, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలి తెలియక వాళ్ళ మీద వాళ్ళు హార్మ్ చేసుకోవడం, దానివల్ల వాళ్ళ టెన్షన్ తగ్గించుకోవడం చాలామంది చేస్తుంటారు. సో వీటన్నిటికీ కూడా ట్రీట్మెంట్ కావాలండి. ట్రీట్మెంట్ ఎలా కావాలి అన్నది మనం డిసిషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ అయినా, బార్డర్ లైన్ పర్సనాలిటీ అయినా తప్పకుండా మందులు కావాలి. లేదు అది టెంపరీ ఇష్యూ, స్ట్రెస్ వల్ల వచ్చింది అంటే మన కౌన్సిలింగ్తో, థెరపీతో సరిపోతుందా అన్నది నెక్స్ట్ చూసుకోవాలి. సో అది ప్రాబ్లం ఉన్న తీవ్రత బట్టి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలాగా బిహేవియర్ ప్రాబ్లమ్స్ అన్నవి పిల్లల్లో ఈ వయసులో రావడం చాలా కామన్. కానీ ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్తో వాళ్ళ లైఫ్లో ఏమీ ఇంటర్ఫియరెన్స్ అవ్వకుండా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకొని వాళ్ళ లైఫ్ మోరలెస్ నార్మల్గా ఉన్నారంటే మనం పెద్ద కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ దీనివల్ల వాళ్ళ చదువులోని, పర్సనల్ రిలేషన్షిప్లోని, పేరెంట్స్తోని ఇబ్బంది వస్తున్నది. రోజు రోజుకి కట్ చేసుకోవడం అన్నది పెరిగిపోతున్నది. ఒకసారి కట్ చేసుకున్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే అది నార్మల్ కానే కాదు. సో అలాగా చూస్తున్నారు, చైల్డ్ చాలా విత్డ్రాన్గా, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకుండా ఒంటరిగా అయిపోతున్నారంటే మాత్రం ఇది సలహా తీసుకోవడము, ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇది ఇవాల్టి మాటే మంత్రం కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేడు చాలా మంది అమ్మాయిలు పెళ్లి తర్వాత ఉద్యోగాలు మానేస్తున్నారు. పెళ్లి తర్వాత పిల్లల వల్ల ఉద్యోగాలకు దూరంగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి చాలా మందికి వస్తుంది. భర్తకు బదిలీ అయితే అక్కడ ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉద్యోగం సృష్టించుకోవటం అత్యంత తెలివైన నిర్ణయం. ఎంత ప్రతిభ ఉన్నా, ఉద్యోగం మీద ఆసక్తి ఉన్నా ఇంట్లోనే పని ఉంటే కొంచెం నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో, ఆఫీస్లో మాత్రం సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఉండి పని చేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటుగా ఆఫీస్కి వెళ్ళినట్లే తయారవ్వాలి. దీనివల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది, పని చురుగ్గా సాగుతుందంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఎన్నో రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు సరికొత్త రుచిని మనకు పరిచయం చేయడానికి మనతో శ్రవంతి గారు ఉన్నారండి. మరి శ్రవంతి గారు మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రవంతి గారు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? కొంపల్లి నుంచి అండి. కొంపల్లి. ఏం చేస్తుంటారు? నేను చదువుకుంటున్నాను. చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓ ఓకే. శారీ కట్టుకొని అలా వస్తే మ్యారేజ్ అయిపోయి చక్కగా హౌస్ వైఫ్ జాబ్ చేస్తారా? ఎప్పుడు డ్రెస్సెస్ కాకుండా సారీస్ కూడా అప్పుడప్పుడు వేసుకోవాలి కదండి, అందుకని. సూపర్. మరి ఈ రోజు మాకు ఏ వంట పరిచయం చేయబోతున్నారు? క్యారెట్ కోవా బూరెలు అండి. క్యారెట్ కోవా బూరెలు. ఒకటి క్యారెట్ హెల్త్ కి చాలా మంచిది, కోవా అందరికీ ఇష్టం, అందులో బూరెలు ఫ్యాట్. సో 3 కలిపి చేస్తున్నారు, అవి టెంప్ట్ చేస్తున్నారు మన ఈ డిష్ తో. ఓకే, సరే. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మినప్పప్పు, బియ్యం పిండి, క్యారెట్ తురుము, షుగర్, నెయ్యి, యాలకుల పౌడర్, ఆయిల్, కాజు, బాదం పౌడర్, కోవా. సో శ్రవంతి గారు ఫస్ట్ ఏం చేద్దాం? ఓకే, స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాం. ఓకే, సో స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ పెట్టేద్దాం. సో
శ్రవంతి గారు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం. ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఏమైనా చేసుకోవాలి? ఇటు సైడ్ కూడా స్టవ్ ఆన్ చేసుకొని మనం క్యారెట్ ఫ్రై చేసాం. అంటే అది కూడా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. పాన్ అంటే ఇప్పుడు క్యారెట్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేస్తాం. ఫస్ట్ దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే, సో నెయ్యిలో క్యారెట్ ఫ్రై చేసుకోవాలి మనం. క్యారెట్. ఓకే, ఇది కొంచెం కరగాలి. సో నెయ్యి చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామండి? క్యారెట్ తురుము వేసుకోండి. ఓకే, సో అందులో క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుందాం. ఓకే, సో నెయ్యిలో క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలి. ఓకే, అంటే ఆ నెయ్యి అంతా ఆ క్యారెట్ కి ఫ్లేవర్ తలగాలి. ఇప్పుడు ఏం చేద్దాం? దీంట్లో కొన్ని కాజు. సో క్యారెట్ ఫ్రైలోనే కొంచెం కాజు వేసేసుకుంటున్నాం. ఆ కాజుని కూడా కొంచెం మనం అలా తుంచేసాం. తుంచి వేసి. ఓకే, సో కాజు కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు యాలకుల పౌడర్ వేద్దామండి. స్వీట్ లో మెయిన్ గా వేసుకుంటారు కదా, ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తారు. ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం మంచిగా. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, కొంచెం బాదం పౌడర్ వేసుకుందాం దీంట్లో టేస్ట్ కోసం. బాదం పౌడర్. ఓకే, ఓకే, ఇది మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకుందాం. ఓ, ఇప్పుడు షుగర్ వేసుకోవాలా? సో షుగర్ బాగా కరిగే వరకు మనం కలుపుకోవాలనుకుంటాం కదా. అలాగే దీంట్లో కొంచెం కోవా కూడా మిక్స్ చేయాలి. ఇప్పుడేనా? సో షుగర్ వేయగానే కోవా కూడా వేసేసుకోవాలి అంటారు. ఫ్యాట్ కదా, ఇప్పుడు ఫ్యాట్ అని అందరు వద్దనుకుంటున్నారు కానీ చాలా మంచిది. మంచిది. ఓకే ప్రశాంతి, ఇవన్నీ బాల్స్ లా చేసేసాం కదా. అవును. ఇప్పుడు మనం పిండి ముందుగా రెడీ చేసి పెట్టాం కదా, దానిలో డిప్ చేసేసి దీంట్లో వేసేసుకుందాం బూరెల్లాగా. ఓహో, ఈ బాల్స్ ని ఆ పిండిలో డిప్ చేసేసి మినపప్పు అండ్ బియ్యం పిండిలో డిప్ చేసి వేసేయడమేనా? ఓకే, డన్. సో అన్ని రెడీ చేసుకున్నాం కాబట్టి టపటపా అయిపోతుంది. ఓకే, సో కలర్ చేంజ్ అవ్వాలి, మంచి గోల్డెన్ బ్రౌన్. అండ్ ఆయిల్ లో మనం ఆల్రెడీ ఫ్రై బాగా చేసేసాం కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు. పెద్ద టైం ఏం పట్టదు, జస్ట్ అవుటర్ లేయర్ ఒకటి ఫ్రై అయిపోతే చాలు. ఓకే ప్రశాంతి, ఇవి ఫ్రై అయిపోయాయి. సో కలర్ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సరిపోతుందా కలర్? సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి తీసేద్దాం. ఓకే, సో డైరెక్ట్ గా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం అయితే. ఓకే ప్రశాంతి, క్యారెట్ కోవా బూరెలు రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. షూర్. శ్రవంతి గారు తయారు చేసిన క్యారెట్ కోవా బూరెలు రెడీ అండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. క్యారెట్ కోవా బూరెలు తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, కోవా, బాదం పౌడర్, చక్కెర, యాలకల పొడి, నెయ్యి, కాజు, బియ్యం మినపప్పు పేస్ట్. క్యారెట్ కోవా బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇప్పుడు మరో స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి హీట్ అయ్యాక అందులో క్యారెట్ తురుము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కాజు ముక్కలు, ఇలాచీ పొడి, అందులో బాదం పౌడర్ వేసి చక్కెర వేసి బాగా కలిపి ఆ మిశ్రమం దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని చల్లారాక రౌండ్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ క్యారెట్ కోవా బాల్స్ ని బియ్యం మినపప్పు కలిపిన పిండిలో డిప్ చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే సరి. క్యారెట్ కోవా బూరెలు రెడీ. శ్రవంతి గారు తయారు చేసిన క్యారెట్ కోవా బూరెలు ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఇక లేట్ చేయకుండా దీని టేస్ట్ చూద్దాం. వావ్, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో లోపల స్వీట్నెస్ తెలుస్తుంది. అండ్ బియ్యం పిండి, మినప్పప్పు పిండి అవుటర్ లేయర్ నుంచి మనం కోట్ చేసాము. ఆ క్రిస్పీనెస్ కూడా చాలా బాగా ఉంది.
పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారండి. ఇది పెద్దవాళ్ళు అయితే ఇంకా చెప్పలేం. వెరీ నైస్ అండ్ వెరీ టేస్టీ. సో శ్రవంతి బీయింగ్ ఏ స్టూడెంట్ మీరు ఇంత చక్కగా వంట చేస్తారని బూరెలు తిన్న తర్వాత తెలిసింది నాకు. చాలా చాలా టేస్టీగా ఉంది. సో పెద్దమ్మ నుంచి నేర్చుకున్నారు కాబట్టి కాంప్లిమెంట్ మీ పెద్దమ్మకి అందివ్వండి. చాలా బాగుంది వెరైటీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అండ్ ఇంత టేస్టీ వంట మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రవంతి గారు తయారు చేసిన క్యారెట్ కోవా బూరెల టేస్ట్ సూపర్ అండి. ఇలాంటి సూపర్ వెరైటీస్ మీకు కూడా వచ్చా? అయితే మా వంటల సందర్లో పార్టిసిపేట్ చేసి ఆ వంటల్ని మాకు కూడా పరిచయం చేయొచ్చు కదా. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355540. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. పని చేసుకునే గదిని నచ్చినట్టు ఏర్పాటు చేసుకుంటే చేసే పని పట్ల ఉత్సాహం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గదిని తమ అభిరుచులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకుంటే పని చాలా సులువుగా సాగుతుందంట. మనం అభిమానించే కళాకారుల ఫోటోలు లేదా స్ఫూర్తినిచ్చే వారి ఫోటోలు పెట్టుకోవచ్చు. సంగీతం అంటే ఇష్టపడేవారైతే సన్నగా మంచి సంగీతం వినబడేలా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అలాగే మంచి సువాసనలు వచ్చే పువ్వులను కూడా ఉంచుకోవచ్చు. ఆఫీసులో నిర్ణీత వేళల్లోనే భోజనం, టీ ఏర్పాట్లు ఉంటాయి. అలాగే ఇంట్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక క్రమశిక్షణ పాటించడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. నగనట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన నగనట కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మదర్ నగర్లో ఉంటున్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి ఇంటికి వచ్చేసింది. మరి సత్య గారు డిజైన్ చేసిన డిజైన్స్ నుంచి మన సకులకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి, మా సకులకు లాగానే. అండ్ ఈరోజు మా సకులకి స్పెషల్గా ఏం చూపించబోతున్నారు మీరు డిజైన్ చేసిన డిజైన్స్ నుంచి? పులిగోర్లు ఫర్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి. పులిగోర్లు అంటే మగవాళ్ళు వేసుకుంటారు కదా, బట్ ఇప్పుడు లేడీస్ కూడా వేసుకుంటున్నారు. ఓకే. సో పిల్లలకి అందరికి ట్రెండీగా చూపిస్తాను మీకు. ఓకే, మరి చూపిస్తారా? ఇది అనుష, ఇది పర్ల్స్, 4 లైన్స్ ఆఫ్ పర్ల్స్ తీసుకున్నాను. తీసుకుని చిన్న పులిగోర ఇచ్చాను. ఓకే. వన్ సైడ్ ఇచ్చాను, చాలా చిన్నగా ఇచ్చాను. అండ్ ఈ పులిగోర వచ్చేసి చిన్నగా జస్ట్ వన్ సైడ్ ఇచ్చాను. సో దట్ లేడీస్ కి ఏంటంటే ఇప్పుడు ఇట్లా కానీ లేకపోతే 5 పీసెస్ కానీ అట్లా డిఫరెంట్ గా చేస్తున్నాము. ఇవాళ ఏంటంటే కొంచెం చిన్నగా జస్ట్ చిన్న పెండెంట్స్ ఎవరైనా వేసుకునేటట్టు చూపిస్తున్నాను మీకు. ఆ పులిగోర ఇచ్చి ఆ పులిగోరకి మళ్ళీ పైన చూసారంటే ఫ్లవర్ మల్టీ కలర్ ఇచ్చాను. కిరీటం లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఫ్లవర్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే లేడీస్ కి అన్నట్టు, అమ్మాయిల కోసం అన్నట్టు అది వచ్చేస్తుంది అనమాట. అది దాని మీద నుంచి మళ్ళీ సైడ్ నుంచి చూస్తే చాలా సన్న ట్విస్ట్ వైర్ ఇచ్చాము. ఇచ్చి దాని మీద నుంచి మళ్ళీ చిన్నగా ఫ్లవర్ లత లాగా ఇచ్చాము. ఇచ్చి అక్కడక్కడ ఒక స్టోన్. సో దట్ కంప్లీట్ అది ప్లెయిన్ గా కనిపించకుండా మనం కొంచెం డిఫరెంట్ గా ఉండాలని లత అది తీసుకుని ఇచ్చాము. కిందకు వచ్చేసరికి ఒక క్యాప్ ఇచ్చాము. సో దట్ మనకి ఏంటంటే గుచ్చుకోకుండా గోర అనేది గుచ్చుకోకుండా అలా ఉండడానికి కోసం స్టైలిష్ గా కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఒక డ్రాప్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. డిపెండ్స్, మళ్ళీ దానికి ఎక్సెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో బడ్జెట్ ని బట్టి మనం ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. పైన వచ్చేసరికి ఒక హుక్, ఇది పర్ల్స్ కే వేయాలని లేదు, మనం దేనికైనా వేయచ్చు. నల్ల పూసలకి వేసుకోవచ్చు అండ్ ఈవెన్ చైన్ కి. ఇది ఏంటంటే పైన హుక్ ఏదైతే ఇచ్చామో ఇది చాలా గ్యాప్ ఎక్కువ ఉన్నది. సో మనకి ఎంత లావు చైన్ అయినా ఎలా అయినా మనము వేసుకోవచ్చు అనమాట దానికి. ఓకే, చాలా బాగుందండి. మరి దీనికి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పడింది? ఇది పెండెంట్ కి వచ్చేసరికి మనకి 3.5-4 గ్రామ్స్ పడుతుందండి. మళ్ళీ డిపెండ్స్, ఇది మనము లెంగ్త్ వైజ్ బట్టి మనకి వెళ్తుంది అనమాట. ఓకే, సో చైన్ సెపరేట్ అండ్ అలాగే పులిగోర సెపరేట్. చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? ఇది వచ్చేసరికి మనం ఏంటంటే సౌత్ సీ పర్ల్ తీసుకున్నాము. తీసుకుని ఒక్కొక్క క్యాప్, అక్కడ పర్ల్ కి పైన ఒక క్యాప్ కింద ఒక క్యాప్ ఇచ్చి జస్ట్ తీగతో అల్లాము. అల్లి కిందకి వచ్చేసరికి మనకి ఏంటంటే మళ్ళీ పులిగోర ఇచ్చాము. ఇది ఇంకొక జస్ట్ మనం వినాయకుడిని ఇచ్చాము. సో ఇది ఈ ప్లేస్ లో మనము లక్ష్మీదేవిని ఇవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి, మనకి ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడిని మనము పెట్టుకోవచ్చు. లేదు జస్ట్ ఒక ఫ్లవర్ లాగా కావాలన్నా మనము అలా కూడా పెట్టచ్చు. ఇది కొంచెం సింపుల్ గా చేశాను. జస్ట్ దీనికి కూడా ఏంటంటే సైడ్స్ లో నుంచి ఇచ్చి మొత్తము దీనికి ఒక చిన్న క్యాప్ లాగా ఇచ్చి ఒకే ఒక సింగిల్ స్టోన్ ఇచ్చాను. ఓకే, చాలా బాగుంది, సింపుల్ గా ఉంది అండ్ వేసుకుంటే మాత్రం గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ దీనికి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పడిందండి? దీనికి అంతేనండి, 3 to 4 గ్రామ్స్ మధ్యలో వస్తుంది. ఈ పర్ల్స్ కి వెళ్ళేసరికి లెంగ్త్ వైజ్ అకార్డింగ్లీ 7-8 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ లో మనకు వస్తుంది అనమాట. ఓకే, చాలా బాగుందండి. మరి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? పులిగోరలోనే ఇది ఇంకొకటి పులిగోర ఇచ్చి దానికి ఏం చేశానంటే దీనికి సింహం ఇచ్చాం పైన. ఓకే, ఇచ్చి దాని తోకతోటి
పెట్టి దీన్ని ఎండ్ చేసి అక్కడ ఒక చిన్న స్టోన్ ఇచ్చాము. చాలా ఇన్నోవేటివ్ గా ఉంది, డిఫరెంట్ గా. ఇప్పుడు పిల్లలు ఏంటంటే మగ పిల్లలు మాకు కూడా డిఫరెంట్ గా కావాలి అని అడుగుతున్నారు. సో దీంట్లోనే మనం నరసింహస్వామిది పెట్టచ్చు, అట్లా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ఎలా కావాలంటే అలా పెట్టచ్చు. ఈ సైడ్స్ కూడా ఏంటంటే కొంచెం తిక్కగా తీసుకున్నాం పిల్లల కోసం, ఫస్ట్ బర్త్డే కి అట్లా చాలా మంది గిఫ్ట్స్ చేయడానికి కూడా అడుగుతున్నారు. సో అట్లాంటి వాటికి కూడా వాళ్ళకి జస్ట్ తక్కువలో ఒక 15-20,000 లో అట్లా మనము ఆ బడ్జెట్ ని బట్టి ఇవ్వచ్చు అనమాట. ఓకే, చాలా బాగుందండి. మరి బ్యాక్ సైడ్ ఏమైనా డిజైన్ ఇచ్చారా? బ్యాక్ సైడ్ మనకి సేమ్ అట్లానే వస్తుంది, జస్ట్ ఇట్లా పెట్టి మనం కావాలి అనుకుంటే దీనికి కూడా ఇటు సైడ్ కూడా ఏమన్నా వేసుకోవచ్చు మనము. వేరే ఏదన్నా వేసుకుని అట్లా బడ్జెట్ బట్టి మనము ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. దీనికి కూడా జస్ట్ అంటే బ్యాక్ వేసినా కూడా మరీ ఆర్డర్ కనిపించకుండా ఇటు కూడా ఫ్రేమింగ్ చేసాం అనమాట. ఓకే, మనం పెట్టే గోల్డ్ లోనే 2 డ్రెస్సెస్ మీదకి కావాలి, 2 వెరైటీస్ కావాలి అనుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టుకోవచ్చు, లేదా సింగిల్ గా చేయొచ్చు. ఓకే, చాలా బాగుందండి. మరి దీనికి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పడింది? ఇది మనకి 10 grams దాకా పడుతుందండి. ఓకే, ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, పెద్దవాళ్ళకంటే ఇంకొంచెం హెవీగా వెళ్ళొచ్చు. ఇది పిల్లలకైతే మనకి ఈ సైజ్ అయితే బాగుంటుంది అనమాట. ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను. ఇదేంటంటే మామూలుగా ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మ్యారేజెస్ కి అబ్బాయిలు కూడా కావాలని అడుగుతున్నారు. సో దాని తర్వాత వాళ్ళు ఎట్లాగో యూజ్ చేయరు కాబట్టి మళ్ళీ లేడీస్ కూడా వేసుకోవచ్చు. ఈ పులిగోర ఏదైతే ఉందో ఇది అబ్బాయిలు మళ్ళీ చైన్ లో వేసేసుకోవచ్చు. మ్యారేజ్ గానీ ఏదైనా అకేషన్స్ కి అట్లా వేసుకోవాలి అనుకుంటే ఇంత లాంగ్ అనమాట అనుష, చాలా లాంగ్ ఇచ్చారు. సో ఈ ఇంత లాంగ్ దీనికి ఏంటంటే పర్ల్స్ మొత్తం ఇచ్చి మధ్యలో ఒక 4 గోల్డ్ బాల్స్ ఇచ్చాం మనము. ఓకే, డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్ ఇది కూడా మళ్ళీ మనకి ఇంకా తక్కువలో కావాలి అంటే గోల్డ్ బాల్స్ తీసేసి మనము జస్ట్ పర్ల్స్ తోటి వేయచ్చు. లేదు పర్వాలేదు మాకు అక్కడక్కడ అది కూడా కావాలి అనుకున్నప్పుడు మనం ఈ గోల్డ్ బాల్స్ కూడా ప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకే, బడ్జెట్ హెవీ ఉంటే మొత్తం గోల్డ్ బాల్స్ పెట్టుకోవచ్చు. అంటే పర్ల్స్ తోటే యాక్చువల్ గా లుక్ వస్తుంది. ఇంకా కొంచెం రూబీ, ఎమరాల్డ్ అట్లా కూడా మిక్స్ చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద కస్టమర్ చాయిస్. ఇది వచ్చేసరికి కొంచెం పెద్దగా ఇచ్చాను చూడండి పెండెంట్ మీకు. అవునండి, చాలా హెవీగా ఉంది. 2 sides వచ్చింది. వచ్చి మధ్యలో వచ్చేసరికి మళ్ళీ వినాయకుడిని ఇచ్చాం. ఇచ్చి పైన కొంచెం డిజైనింగ్ కొంచెం డిఫరెంట్ గా చేయాలని డిజైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ చాలా లైట్ గా జస్ట్ ఒక 2-3 ఆకులు వచ్చినట్టు అట్లా లతలాగా అట్లా జస్ట్ ఇచ్చి ఒక 2 stones ఇచ్చాం, పింక్ అండ్ వైట్ ఇచ్చి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది కొంచెం కర్వ్ కూడా ఎక్కువ తీసుకున్నాం మనుష, మీరు చూసారంటే షార్ప్ ఎడ్జెస్. ఇక్కడ వచ్చేసరికి ఆ క్యాప్ ఇచ్చి ఇక్కడ కూడా ఏంటంటే మళ్ళీ పర్ల్ అనేది ఇచ్చాము, చిన్న పర్ల్. ఇంత పర్ల్ కాకుండా చిన్నదైతే మనకి బాగుంటుందని సౌత్ సీ పర్ల్స్ దానికి మళ్ళీ క్యాప్ ఇచ్చాం అనమాట. ఓకే, చాలా బాగుందండి. చూడడానికి అయితే చాలా హెవీగా కనిపిస్తుంది. ఈవెన్ మనం లేడీస్ కూడా ప్లెయిన్ సారీస్ కి అట్లాంటి వాటికి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది. సో దీనికి ఎంత గోల్డ్ పడిందండి? దీనికి మనకి 25-30 grams దాకా పడుతుంది. 25-30. అంటే ఇది లాంగ్ ఉంది, 30 inches ఉంది ఇది మనకి. అండ్ పులిగోర కూడా డబల్ సైడ్ ఉంది, ప్లస్ పైన వినాయకుడు ఇవన్నీ వచ్చేసరికి హెవీగా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ కూడా చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, గ్రాండ్ గా కనిపిస్తుంది అంటే ఆబ్వియస్లీ కాస్ట్లీగానే ఉంటుంది. చాలా బాగుందండి. పులిగోరలో ఇన్ని వెరైటీస్ ఉందని సీరియస్లీ నాకు తెలీదు. సో మంచి మంచి డిజైన్స్ మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఇది ఇవాళ నగనట్ర కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. నేడు చాలా కంపెనీలు చదువు, ప్రతిభ ఉండి అనేక కారణాల వల్ల గృహిణిల్లాగా ఉంటున్న వారికి ఇంట్లోనే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. చిన్న చిన్న సంస్థలే కాదు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా హోమ్ బేస్డ్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. కొన్ని సంస్థలు డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ డిజైన్, అకౌంటింగ్ ప్యాకేజీలు ఇలా అనేక రకాల ఉద్యోగాలకు అవకాశాలు ఇస్తున్నాయి. నేడు చాలా మంది పెళ్లైన అమ్మాయిలు ఇలాంటి ఉద్యోగాలకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అటు ఇంట్లో పనులు చూసుకుంటూనే అందరికీ అందుబాటులో ఉంటూ నచ్చిన ఉద్యోగం చేసే అవకాశం ఉండటంతో చాలా మంది ఇష్టంగా చేస్తున్నారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.